సూర్యనారాయణ గజపతి కుటుంబం మొత్తం పల్లెటూరు రాబోతూ ఉంటారు కదా! అయితే వాళ్ళొచ్చే ముందే వాళ్ళ గెస్ట్ హౌస్ అంతా క్లీన్ చేద్దామని చెప్పేసి ఊరు జనాలు కొంతమంది, శ్రీలక్ష్మి అలాగే గోపి వస్తారనమాట గెస్ట్ హౌస్‌కి క్లీన్ చేద్దామని చెప్పి. ఇక శ్రీలక్ష్మి అంటుందనమాట అక్కడున్న వాళ్ళతోని, "పెద్దమ్మ, బాబాయ్, ఇదిగో మనం కోడి కూయక ముందే వచ్చాము. కోడి కూసేలోపు ఇక్కడంతా పనులు చేసేసేయాలి. ఎవరి పనులు వాళ్ళు చేసేయండి. సరేనా?" అని చెప్పి ఇక చీపురు పట్టుకొని ఊడబోతూ ఉంటే, "అమ్మ లక్ష్మి, నీకెందుకమ్మా ఈ పనులు" అని చెప్పి అంటాడు గోపి. "అదేంటన్నయ్య, నేనేమి నీ కోసం చేయట్లేదులే. నాకు కాబోయే వదిన కోసం చేస్తున్నాను" అనగానే, "సరే అయితే నేను కూడా చేస్తాను హెల్ప్" అని చెప్పి గోపి అంటూ ఉంటే, "అదేంటన్నయ్య, ఇప్పుడు నువ్వు మామూలువా? నువ్వు ఈ ఊర్లో దేవుడిలాగా కొలిచే సూర్యనారాయణ గారికి కాబోయే అల్లుడివి. ఎలా ఉండాలి? టిక్ టాక్‌గా ఉండాలి. నువ్వలా కూర్చో, నేనన్ని పనులు చేస్తాను" అని చెప్పి చక్కగా చీపురు తీసుకొని అంతా ఊడ్చేసి, అలికేసి, ఇక గుమ్మాలకి పసుపు, కుంకుమ అన్నీ పెట్టి ముగ్గు కూడా వేస్తుందనమాట. కలర్స్ అన్ని వేసేసి వేస్తూ ఉంటే ఇలా అంటూ ఉంటుంది శ్రీలక్ష్మి. గోపి ఏమో తన కాబోయే భార్య ఇటు సింధుజాక్షి ఫోటో ఫోన్‌లో చూస్తూ ఉంటాడు. అప్పుడిక అంటుందనమాట శ్రీలక్ష్మి, "అన్నయ్య, నువ్వు ఊర్లో జరిగే పనులు, పొలం పనులు ఇవన్నీ పట్టించుకుంటూ ఉంటావు కదా! హ్మ్. అసలే మా వదిన పట్నం నుంచి నీ కోసం ఇక్కడికొస్తుంది. నువ్వేమో మరి పొలం పనులు అవి ఇవి అని చెప్పి వదిన్ని పట్టించుకోకుండా ఉండకే ఆ!" అని చెప్పి లక్ష్మి అంటూ ఉంటే, అప్పుడు గోపి, "అదేం లేదులే అమ్మా. నేను ఊరి పొలాన్ని ఎలా చూసుకుంటానో, హ్మ్, మీ వదిన్ని కూడా బాగా చూసుకుంటాను. ఏ రోజు కంట తడి నా వల్ల పెట్టకుండా చూసుకుంటాను కదా! హ్మ్. నీ వదిన ఎంత సంతోషంగా ఉంటే కుటుంబం అంత సంతోషంగా ఉంటుంది. ఇక నేను కూడా అంత ప్రశాంతంగా ఉండగలుగుతాను కదా! తను అసలే నా కోసం పట్నం నుంచి వస్తుంది కాబట్టి నేను బాగా చూసుకుంటాను" అని చెప్పి గోపి అంటూ ఉంటే, అప్పుడు శ్రీలక్ష్మి అంటుంది, "నీ గురించి నాకు తెలీదా అన్నయ్య? ఊరికే అన్నాను సరదాగా" అని చెప్పి అనగానే, ఆ తర్వాత శ్రీలక్ష్మి అంటుంది, "అన్నయ్య, నేను ముగ్గు వేశాను కదా! ఎలా ఉందో చెప్పు" అనగానే, "నీకు ఏ పనైనా బాగా చేస్తావమ్మా లక్ష్మి. నువ్వు చేసిన పనికి వంక పెట్టే ప్రసక్తే లేదు. ఎవ్వరు వంక పెట్టలేరు. అసలు నువ్వు ప్రతి పని నీకు భలే వస్తుంది. అసలు చిన్న పిల్లలు ఏడవకుండా స్నానం చేయిస్తావు. అసలు పండు ముసలి వాళ్ళని కూడా ప్రేమతో పలకరిస్తావు. బాగా చూసుకుంటావు. నీకు ఎవరు భర్తగా వస్తారో కానీ చాలా అదృష్టవంతులు" అని చెప్పి అలా మెచ్చుకుంటూ ఉంటే, అప్పుడే వస్తారనమాట ఇటు గోపి వాళ్ళ అమ్మ, అలాగే వాళ్ళ చెల్లి మంగ. ఇక వాళ్ళు చాటుగా వింటూ, ఎప్పుడూ ఈ శ్రీలక్ష్మికి పొగటం తప్ప ఏం పనిలేదు గోపికి అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటారు. ఇక అప్పుడే ఇంట్లో ఏదో పడినట్టు సౌండొస్తే, "నేనిప్పుడే చూసొస్తానమ్మా" అని చెప్పి గోపి లోపలికి వెళ్తాడు. ఇక అప్పుడే ఇటు మంగ వాళ్ళ అమ్మ వచ్చి, "ఏంటి లక్ష్మి ఇక్కడున్నావు? ముగ్గులేస్తూ కూర్చున్నావేంటి? అసలే ఇవాళ నీకు పెళ్లి చూపులు కదా! ఆ!" అని చెప్పి అనగానే, "ఆ! అవును" అని చెప్పి అంటుంది శ్రీలక్ష్మి. ఇక అప్పుడే మంగ అంటుంది, "చూడు లక్ష్మి, నువ్వు ఇక్కడ లేకపోయినా పెళ్ళైతే ఏమి ఆగదు. పెళ్లి పనులు ఏమీ ఆగవు. అదే నువ్వక్కడ లేవనుకో, హ్మ్, పెళ్లి చూపులు చూసుకోవడానికి వచ్చేవాళ్ళు ఏమనుకుంటారు చెప్పు" అని చెప్పి అనగానే, అప్పుడే గోపి వస్తాడు. "పెళ్లి చూపులేంటమ్మా" అని చెప్పి అనగానే, "అవును, ఉన్నమాటే అన్నాను. శ్రీలక్ష్మికి ఈరోజు పెళ్లి చూపులు" అనగానే, "అదేంటమ్మా, నువ్వు యూనివర్సిటీలో చదవాలని నీ కోరిక కదా! పెళ్లి చూపులు ఇదంతా ఏంటి? నీకు ఒకవేళ ఈ పెళ్లి ఇష్టం లేకపోతే చెప్పు. మీ నాన్నగారితో నేను మాట్లాడతాను" అని చెప్పి గోపి అనడంతోని, ఇకప్పుడు అక్కడున్న మంగ వాళ్ళమ్మ అంటే గోపి వాళ్ళమ్మ అంటుంది, "నువ్వేంట్రా మాట్లాడేది? అసలే నూకాల వాళ్ళ కుటుంబం ఆర్థిక పరిస్థితి అంతంత మాత్రం. ఏం మాట్లాడతావు? అయినా ఈ పిల్లకి తెలీదా ఏంటి?" అని చెప్పి అనగానే, "అయినా నాకిష్టమే అన్నయ్య ఈ పెళ్లి. అంటే మా నాన్న వచ్చిన అబ్బాయి నన్ను చదివించుకునే వాడినే చూసి పెళ్లి చేస్తా అన్నారు" అని చెప్పి అనగానే, ఇటు గోపి వాళ్ళ అమ్మంటుంది, "అయినా వచ్చిన సంబంధం చాలా మంచి సంబంధం రా. ఒక్క రూపాయి కట్నం కూడా తీసుకోనన్నారు. మళ్ళీ ఈ సంబంధం మిస్ అయితే ఇంకేమన్నా ఉందా? ఇంత గొప్ప సంబంధం రానే రాదు" అని చెప్పి అనగానే, "అవునన్నయ్య, నాకు ఈ పెళ్లి ఇష్టమే" అని చెప్పి అంటుంది శ్రీలక్ష్మి. ఆ తర్వాత గోపి వాళ్ళ చెల్లి మంగ అంటుంది, "చూడు లక్ష్మి, నువ్వు అక్కడ టైంకి లేవనుకో, వచ్చిన వాళ్ళు నీకు పెళ్లి ఇష్టం లేదనుకుంటున్నారు. నువ్వెళ్లి రెడీ అవ్వాలి కదా! ఆ! ఇక్కడే ఉంటే ఎలాగా?" అని చెప్పి అనగానే, "అవునన్నయ్య, నేనిక బయలుదేరుతాను" అని చెప్పి శ్రీలక్ష్మి అంటూ ఉంటే, "నేను కూడా అక్కడి దాకా తోడు రానా?" అని చెప్పి గోపి అంటాడు. "ఏంట్రా, ఊరేమన్నా కొత్త ఏంటి శ్రీలక్ష్మికి? తను వెళ్తుందిలే కానీ నువ్వు ఇక్కడే ఉండు" అని చెప్పి గోపి వాళ్ళ అమ్మ అనడంతోని, "సరే అన్నయ్య, నేను వెళ్తాను" అనగానే, "ఒక్క నిమిషం అమ్మ, చీకటిగా ఉంది కదా! టార్చ్ లైట్ ఇస్తాను" అని చెప్పి టార్చ్ లైట్ ఇస్తాడు. సరే జాగ్రత్త అని చెప్పి పంపించేస్తాడు. "ఇదిగోరా, నువ్వు ప్యాంట్ అడిగావుగా తీసుకో" అని చెప్పి గోపి వాళ్ళమ్మ కవర్ చేతిలో పెడుతుంది. మరోపక్క సిటీలో సూర్యనారాయణ కుటుంబాన్ని చూపిస్తారనమాట. ఇంట్లో నుంచి బయటకొస్తూ ఉంటారు కుటుంబం మొత్తం కూడా. ఇంద్రాదేవి, "త్వరగా రా, బయలుదేరండి. దుర్ముహూర్తం వచ్చేలోపు అందరూ బయలుదేరాలి ఇక్కడి నుంచి. లేదంటే మీ నాన్నగారు కోపడతారు" అని చెప్పి అంటూ ఉంటే, మరోపక్క ఇటు సూర్యనారాయణ, "అందరూ వచ్చినట్టేనా?" అని చెప్పి అనగానే, ఇక ఇంకా ఇటు సింధుజాక్షి వాళ్ళు ఇంకా రాలేదు అని చెప్పి అనగానే,
అప్పుడు ప్రియంవద మనసులో అమ్మో! నాన్న గనుక చూసారంటే ఇక సింధు తప్పించుకోలేదు ఆస్ట్రేలియాకి అని చెప్పి, "మీరుండండి నాన్న నేను వెళ్లి పిలుచుకొస్తాను సింధుని" అని చెప్పి ప్రియంవద లోపలికి వెళ్ళిపోతూ ఉంటే, ఇటు మనసులో అనుకుంటారు సూర్యనారాయణ ఇంకా సింధుకి కోపం తగ్గినట్లేదు అని చెప్పి, "నువ్వు ఉండు ప్రియంవద కారు ఎక్కండి మీరంతా నేను వెళ్లి సింధుని తీసుకొస్తాను" అని చెప్పి ఇక పైకి వెళ్తూ ఉంటారనమాట. "ఏంట్రా తాతయ్య వాళ్ళు బయలుదేరుతున్నారు. మనం ఏం చేయాలి?" అని చెప్పి రూమ్‌లో ఉన్న సింధు అంటూ ఉంటుంది వాళ్ళ తమ్ముడు మ్యాడీతోని. ఈలోపు త్రిష ఇంటి ముందు కారు ఆపి, "మ్యాడీ నేను ఆల్రెడీ నీ ఇంటి ఉన్నాను. నువ్వు కాలేజ్‌కి లేటే, ఎగ్జామ్‌కి లేటే. నేను చూడు టైంకొచ్చాను" అని చెప్పి త్రిష అంటూ ఉంటే, "తాతయ్య వాళ్ళు బయలుదేరబోతున్నారు. మేము కూడా వస్తాము. నువ్వు అక్కడే వెయిట్ చెయ్యి" అని చెప్పి అంటూ ఉంటాడనమాట. ఇటు మ్యాడీ ఇక ఇటు పక్క సూర్యనారాయణ మెట్లెక్కి పైకి రాబోతూ ఉంటే, వాళ్ళ తాతయ్యకి కనిపించకుండా పక్కకి వెనక డోర్‌లో నుంచి వెళ్దాము అని చెప్పి పక్కకొస్తారనమాట సింధు అలాగే మ్యాడీ. ఇక డోర్ తీయబోతూ ఉంటే పైన గడ తీయడం మర్చిపోతాడనమాట మ్యాడీ. డోర్ ఏంటి రాట్లేదు అని చెప్పి చూస్తూ ఉంటే, ఈ లోపల సూర్యనారాయణ పైకొచ్చేసి, "రేయ్ మధుసూదన్, సింధు అక్కడేం చేస్తున్నారు?" అని చెప్పి ఆయన దగ్గరకొచ్చేస్తారు. అప్పుడు ఇక కవర్ చేసుకోవడానికి, "అది ఏం లేదు తాతయ్య ఊరు వెళ్తున్నాం కదా! గడ పెడుతున్నాము డోర్‌కి" అనగానే, "సరే త్వరగా కానీ" అని చెప్పి అనగానే, ఇక ఆయన ముందే గడ పెట్టేస్తాడు. "సరే పదండి" అని చెప్పి కార్‌లో ఇక బయలుదేరతారనమాట అందరూ ఊరికి. అయితే ఒక కారులో ఏమో పెద్ద కొడుకు, కోడలు అలాగే ఇటు సూర్యనారాయణ, ఇంద్రాదేవి వెళ్తారు. ఇంకో కారులో ఏమో చిన్న కొడుకు, చిన్న కోడలు అలాగే వాళ్ళంతా ఒక కారులో. ఇంకో కారులో ఏమో మ్యాడీ డ్రైవ్ చేస్తూ ఉంటాడు. పక్కన సింధు కూర్చుంటుంది. వెనక ప్రియంవద అలాగే చిన్న కోడలు వాళ్ళ అబ్బాయి, అమ్మాయి కూర్చుంటారనమాట. ఇక "ఎలారా మనం తాతయ్య వాళ్ళకి చిక్కుపోయాము. ఎలా ఆస్ట్రేలియా వెళ్ళేది?" అని చెప్పి అనగానే, "త్రిష ఇంటి బయటే వెయిట్ చేస్తుంది కదా! మనల్ని ఫాలో అవ్వమని చెప్తాను. దారిలో ఎక్కడో ఒక దగ్గర నిన్ను తప్పిస్తానక్కా" అని చెప్పి మ్యాడీ అంటూ ఉంటాడు. ఆ తర్వాత ఇక త్రిషకి ఫోన్ చేస్తాడు. "ఎక్కడ?" అని చెప్పి త్రిష అనగానే, "ఆల్రెడీ బయలుదేరిపోయాము. తాతయ్యకి దొరికిపోయాము. నేను నీకు నా లైవ్ లొకేషన్ పంపిస్తాను. మా కారు ఫాలో అవ్వు. దారిలో ఎక్కడో అక్కడ అక్కని తప్పిద్దాము" అని చెప్పి మ్యాడీ అంటాడు. సరే అని చెప్పి ఇక ఫాలో అవుతుంది త్రిష. ఇక త్రిష ఇలా అనుకుంటుంది, "మ్యాడీ నువ్వు ఎటు వెళ్తే నేను అటే వస్తాను" అని చెప్పి మనసులో అలా సంతోషపడుతూ ఉంటుంది మ్యాడీ గురించి ఆలోచిస్తూ. ఇక వీళ్ళ 3 కార్లు ఊరు బయలుదేరుతాయనమాట. ఇక నాలుగో కారు త్రిషదనమాట. వెనక ఫాలో అవుతూ ఉంటుంది. ఇక 2 కార్లు అలా వెళ్తూ ఉంటే, ఒక దగ్గర రోడ్డు కొంచెం ఇటువైపు రోడ్డుంటుందనమాట. అటువైపు రోడ్డుకి పోనిస్తాడనమాట మ్యాడీ. ఇక మ్యాడీ వెనకాల త్రిష కారు వస్తుందనమాట. ఇక సైడ్‌కి ఆపేసుకొని, ఇక కార్‌లో నుంచి గబగబా దిగుతూ ఉంటారనమాట. ఇటు త్రిష కార్‌లోకి లగేజ్ పెట్టుకుంటూ ఉంటుందనమాట సింధు. త్వరగా కానిస్తూ ఉంటే, ఇటు పక్క వెంటనే వెనక్కి చూస్తాడనమాట సూర్యనారాయణ. "ఇదేంటి వెనక మ్యాడీ కారు రావట్లేదేంటి?" అని చెప్పి కారు ఆపమంటాడనమాట. ఇక నాన్న కారు ఆగిందని చెప్పి ముందు కారు వాళ్ళు కూడా ఆపేస్తారనమాట. "ఏమైంది నాన్న?" అని చెప్పి దిగి వచ్చి ఇక చిన్న కొడుకు అడగగానే, ఇది మన మధుసూదన్ కారు కనిపించట్లేదు" అనగానే, "దారిలో ఎక్కడైనా స్లో అయ్యి ఉంటారేమో నాన్న వస్తారులే" అనగానే, "లేదు వాళ్ళు దారి తప్పినట్టున్నారు. మన కారు తిప్పండి వాళ్ళ వైపు వెళ్దాము" అని చెప్పి కారు తిప్పిస్తాడనమాట సూర్యనారాయణ గజపతి. ఇక వీళ్ళ కారు ఫాలో అయ్యి ఇక ఆ రోడ్డుకొచ్చేస్తారనమాట. ఈలోపు కార్‌లో సర్దుకుంటూ ఉంటారు. త్రిష కార్‌లో సింధు వాళ్ళు. ఈ లోపల సూర్యనారాయణ వాళ్ళు అందరూ అటు వచ్చేస్తారనమాట. "ఏంటి అసలు ఇక్కడేం చేస్తున్నారు? ఎందుకు ఆగారు?" అని చెప్పి అనగానే త్రిష ఏమో పక్కకి దాక్కుంటుందనమాట కారు పక్కన. ఇక ఇక అప్పుడు ఏం చేయాలా అని చెప్పి సింధు వామిటింగ్ అవుతున్నట్టు యాక్షన్ చేస్తూ ఉంటుంది. అది అక్కకి వామిటింగ్ సెన్సేషన్ వస్తే కారు ఆపాము అని చెప్పి అనగానే, "ఆపారు ఓకే. అసలు ఈ కారు ఎవరిది? అసలు ఇటెందుకొచ్చారు?" అనగానే, "రోడ్డు తప్పిపోయాం తాతయ్య" అని చెప్పి మధుసూదన్ చెప్తూ ఉంటాడు. "సర్లే మీరు నా కారు ఎక్కండి. రేయ్ మధుసూదన్, సింధు మీరు మా కార్‌లో రండి. మ్యాడీ సరిగ్గా మన మనతో పాటు రాలేకపోతున్నాడు. డ్రైవింగ్ సరిగ్గా చేయలేకపోతున్నాడు గానీ, రేయ్ మధుసూదన్ మాతో పాటు కూర్చో" అని చెప్పి ఇక ఇటు సూర్యనారాయణ వాళ్ళ కార్‌లోనే కూర్చోబెట్టుకుంటారనమాట. ఇంద్రాదేవి, సూర్యనారాయణ మధ్యలో ఇటు సింధుజాక్షిని కూర్చోబెడతారు. ఇలా ఇరుక్కుపోయానేంటి అని చెప్పి సింధు మనసులో బాధపడుతూ, టెన్షన్ పడుతూ ఉంటుంది. ఇక మ్యాడీ ఏమో మెసేజ్ చేస్తాడు త్రిషకి, "నువ్వు శ్రీకాకుళం వెళ్ళిపో" అని చెప్పి అనగానే, ఛ! ఇలా అయిందేంటి అని చెప్పి ఇక త్రిష కూడా బాధపడుతూ ఉంటుంది. మరోపక్క ఇటు ఊరు దాకా వచ్చేస్తూ ఉంటే, అసల ఈ పంట పొలాలు, ఈ మట్టి వాసన మన ఊరు వైపు వెళ్తూ ఉంటేనే ఎంత ఉత్సాహం వస్తుందో నాకు అని చెప్పి సూర్యనారాయణ అలా అంటూ ఉంటాడు ఇంద్రాదేవితోని. ఆ తర్వాత ఇటు మరోపక్క శ్రీలక్ష్మిని రెడీ చేస్తూ ఉంటుంది. వాళ్ళమ్మ నూకాలు ఇక రెడీ చేస్తూ ఉంటుంది. "నువ్వు అక్కడ ముగ్గులు అవన్నీ యేసుకుంటూ కూర్చుంటే ఇక్కడ లేట్ అయిపోవా? నువ్వు
పెళ్లి చూపులు అయ్యేదాకా ఎక్కడికి కదలొద్దు అనగానే, "అలాగే అమ్మా" అని చెప్పి శ్రీలక్ష్మి అంటుంది. ఇక ట్యూషన్ పిల్లలేమో, "అక్క పెళ్లి చేసుకొని ఎళ్ళిపోతే బావుండు. మనకి ఇక ఈ ట్యూషన్ గోల ఉండదు" అని చెప్పి అలా మనసులో అనుకోని, "అక్క నువ్వు పెళ్లి చేసుకొని పోతే నేను ఎళ్ళిపోతే ఎలా మాకు? ట్యూషన్ చెప్పేది ఎవరు?" అని పిల్లలు అంటూ ఉంటే, "మీరేం బాధపడకండి లేరా! మీకు చెప్పాల్సినన్ని చెప్పే వెళ్తాను" అని చెప్పి శ్రీలక్ష్మి అంటూ ఉంటుంది. ఆ తర్వాత ఇక ఒక ట్యూషన్ చెప్పించుకునే బాబు, "అక్క అక్క గౌరి ఏమీ తినట్లేదు. మేమేం పెట్టినా గడ్డి పెట్టినా తినదు" అని చెప్పి అనగానే, శ్రీలక్ష్మి అంటుందనమాట, "ఈ గౌరి మళ్ళీ అలిగినట్టుంది" అని చెప్పి అలా ఇంట్లో నుంచి గౌరి దగ్గరికి అంటే ఆవు దగ్గరికి రాబోతూ ఉంటుంది. ఇక ఇటు పక్క కరెక్ట్‌గా వాళ్ళ ఇంటి ముందే కారాపి, "ఇక్కడ పోస్ట్ మ్యాన్ కోటేశ్వరరావు గారుంటారు. ఆయన్ని పిలువు. ఆయన వల్లే ఈ సంబంధం కుదిరింది" అని చెప్పి మధుసూదన్‌కి చెప్తూ ఉంటారు సూర్యనారాయణ. అప్పుడు పక్కనే ఉన్న సింధు, "ఓహ్! ఈయనేనా? ఈయన వల్లేనా నా ఆస్ట్రేలియా వెళ్ళడం ఆగిపోయింది" అని చెప్పి మనసులో తిట్టుకుంటూ ఉంటుంది. "నేనెందుకు పిలవడం? ఆయన పిలిస్తే వస్తాడు కదా!" అని చెప్పి మధుసూదన్ అంటూ ఉంటే, "ఆయన మనేం పనివాడేం కాదు. పిలిస్తే రాడానికి. వెళ్లి పిలువు పో" అని చెప్పి అనగానే కారు దిగుతాడు మధుసూదన్. అయితే కిందే పేడ ఉంటుందనమాట తొక్కుతాడు. ఛ! ఈ పల్లెటూర్లు అందుకే నాకు నచ్చవు. పెంట మీద కాలేశాను అని చెప్పి అనగానే, "ఇది పెంట కాదు ఆవు పేడ. మంచిది. నీకు మంచి శకునం. ఏం కాదు వెళ్లి పిలుచుకురా పో" అని చెప్పి అనగానే ఇక షూ తుడుచుకొని లోపలికి వెళ్తూ ఉంటాడు. ఇక ఇటు పక్క శ్రీలక్ష్మి గౌరీ దగ్గరికి రాబోతూ ఉంటుంది కదా! ఇక లోపలికి వస్తూ ఉంటాడు ఇటు మధుసూదన్. "ఇదేంటి ఇంట్లో ఆవును కట్టుకున్నారేంటి?" అని చెప్పి మనసులో అనుకుంటాడు. ఇక ఇటు మధుసూదన్, శ్రీలక్ష్మి ఇద్దరు చూసుకోకుండా గుద్దుకోవడంతోని ఒకరి మీద ఒకరు పడి అలా చూసుకుంటూ ఉంటారు. ఇక పిల్లలేమో, "ఇదేంటి సినిమాలో ఇలాంటి సీనేగా జరుగుతుంది. ఈ అతను ఎవరో కానీ హీరోలా ఉన్నాడు" అని చెప్పి పిల్లలు అనుకుంటూ ఉంటారు. సో, ఎపిసోడ్ ఎక్కడికి ఎండ్ అవుతుంది. ఇంతే అండి ఎపిసోడ్‌లో చూపించింది. నచ్చితే లైక్ చేయండి. థాంక్స్ ఫర్ వాచింగ్.